మత్తయి సువార్త 14వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులు ముందుగా పంపించి వాళ్ళు సముద్రం వెళ్తుండగా సముద్రం మీద నడుస్తూ శిష్యుల్ని కలుసుకోవడానికి వచ్చాడు. 14వ అధ్యాయం మత్తయి సువార్త పేజ్ నెంబర్ 16. 24 నుంచి చదువుతాం. పేజ్ నెంబర్ 15. 14వ అధ్యాయం మత్తయి సువార్త 15 పేజ్ నెంబర్. రాత్రి 25 నుంచి చదువుతాం. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకుని నేనే, భయపడకుడని వారితో చెప్పగా, అప్పుడు 12 మధ్యలో ఒకడైన అపోస్తలుల ఒకరైన పేతురు అంటున్నాడు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనేను. 29వ వచనం. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళటకు నీళ్ళ మీద నడిచిన కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. 31వ వచనం. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడమని అతనితో చెప్పాను. చూడండి, పేజ్ నెంబర్ 15. ఈ సందర్భంలో యేసు ప్రభు నీటి మీద నడిచి వస్తున్నాడు. యేసు ప్రభు నీటి మీద నడిచి వస్తుంటే వాళ్ళు దెయ్యమని భయపడ్డారు. ఆ తర్వాత ప్రభువు చెప్పాడు, యేసు ప్రభువా, నీవే అయితే, యేసు ప్రభు ఏం చెప్పాడు? ధైర్యం తెచ్చుకొని నేనే, భయపడద్దు. అప్పుడు పేతురు అన్నాడు, నీవే అయితే నీళ్ళ మీద నడిచి వచ్చుటకు నాకు సెలవిమ్ము. చూడండి, వెంటనే చూడండి 28వ వచనం. పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి ఎందుకు వచ్చినప్పుడు నాకు సెలవిమ్ము, సెలవిమ్ము, సెలవిమ్ము. అంటే యేసు ప్రభు మాట ఇస్తే కానీ నీళ్ళ మీద నడవలేడు పేతురు. ఆ మాట గమనించుకోండి. 29. ఆయన రమ్మని కానీ పేతురు దోణి దిగి యేసునందుకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచను కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగాను. ఈ సందర్భంలో నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, ఆయన యేసు ప్రభువును చూచినంత వరకు నీళ్ళ మీద నడవసాగాడు. అసాధ్యమైనది సుసాధ్యంగా ఆయన చేయగలిగాడు. ఎప్పటి వరకు? తన దృష్టి, తన కళ్ళు, తన ఫోకస్ యేసు ప్రభు మీద ఉన్నప్పుడు ఆయన మునిగిపోలేదు. చంద్రాజ్ డిస్టర్బ్ చెప్పాడు. సిద్ధు చూడండి, యేసు ప్రభు మీద తన దృష్టి ఉన్నప్పుడు ఆయన మునిగిపోలేదు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు మీద నుండి సముద్రం వైపు తన కళ్ళు పోయాయో, అంటే దేవుడు కాకుండా నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త, నీ దేవుడైన దేవుని మీద కాకుండా వేరే ఎవరి మీద నువ్వు నీ కళ్ళు, నీ మనస్సు, నీ హృదయం పెట్టిన నువ్వు మునిగిపోతావు. సో నువ్వైనా, నేనైనా, ఎవరైనా సరే ఈ లోకంలో నువ్వు బ్రతుకున్నంత వరకు, నీ ప్రాణం పోయేంత వరకు, నీ ఊపిరి ఆగేంత వరకు నువ్వు చూడాల్సింది యేసు వైపే. దేవుడు కాదని వేరే స్త్రీ అయినా, డబ్బైనా, లోకమైనా, పురుషుడైనా, ఎవరినైనా నువ్వు చూస్తే నువ్వు మునిగిపోతావు. సముద్రంలో పేతురు మునిగిపోయినట్లు. సో మీరు ఎంతమంది మునిగిపోయారో మీ మనస్సాక్షికి తెలుసు, మీ హృదయానికి తెలుసు.
మీరు దేంట్లో మునిగిపోయారో, దేవుడు కాకుండా దేంట్లో మునిగిపోయారు, లోకంలో మునిగిపోయారా, ఒక మనిషి వ్యామోహంలో మునిగిపోయారా, ఒక మనిషి సంబంధంలో దేంట్లో మునిగిపోయారో మీకు తెలుసు. మీ జీవితం గురించి దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటి? యేసు వైపు కాకుండా సముద్రం వైపు చూసి సముద్రంలో మునిగిపోయాడు. సో నేను ఈ క్రైస్తవ జీవితంలో, మీరు ఈ క్రైస్తవ జీవితంలో నిరంతరము చూడాల్సింది యేసు వైపే. అందుకనే దావీదు భక్తుడు 16వ కీర్తన చూడండి. దావీదు భక్తుడు చాలా చక్కటి మాట, తన జీవిత నిర్ణయం దేవుని హృదయానుసారుడు అయ్యడానికి కారణం ఏంటో చెప్తున్నాడు అక్కడ. 16వ కీర్తన 8వ వచనం, పేజ్ నంబర్ 458. మైక్ ప్రెషర్ వల్ల మైక్ ఉంటే పేజ్ నెంబర్ కింద పాత నిబంధన 458. అందరూ పాత నిబంధన పేజ్ నెంబర్ 458, 16వ కీర్తన 8వ వచనం. నేనే చెప్తాను. సదాకాలము యెహోవా యందు నా గురి, నా దృష్టి, నా చూపు నిలుచుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వన ఉన్నాడు కనుక నేను కదల్చబడను, నేను పడిపోను. ఎందుకంటే నా దృష్టి ఎవరి మీద ఉంది? సర్వోన్నతుడైన దేవుని మీద ఉంది. సర్వశక్తిమంతుడైన, అన్ని శక్తుల కంటే మించిన శక్తి, అన్ని నామముల కంటే పై నామము గలవాడు, అందరికంటే బలవంతుడు, అన్నిటికంటే మహోన్నతుడు, అన్నిటికంటే ఏమైనా చేయగలిగిన వాడు, స్థిరపరచువాడు మన దేవుడు. అత్యున్నత శక్తి, సర్వశక్తి మంతుడు కలిగిన దేవుని మీద నా దృష్టి ఉన్నప్పుడు నేను కదల్చబడను, పడిపోను. సో బీ కేర్ఫుల్. నువ్వు ఎవరిని చూస్తున్నావు? ఎవరి మీద నీ మనసు ఉంది? ఎవరి మీద నీ హృదయం ఉంది? 12 మంది శిష్యుల్లో యూదా ఇస్కరియోతు యేసు ప్రభుతో ఉన్నాడు, యేసు ప్రభుతో నడిచాడు, యేసు ప్రభు చనిపోయిన వారిని లేకపోతే చూశాడు, కుండోళ్ళకి కాళ్ళు ఇవ్వడం చూశాడు, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇవ్వడం చూశాడు. యూదా ఇస్కరియోతు 3.5 సంవత్సరాలు దేవుడైన యేసు ప్రభుతో నడిచాడు. నడిచి ఆఖరికి యేసుక్రీస్తు అప్పగింపబడటానికి కారకుడు 30 వెండి నాణాలు. అతని దృష్టి దేని మీదకి వెళ్ళిపోయింది? డబ్బు మీదకి వెళ్ళిపోయింది. 30 వెండి నాణాలు అతని కళ్ళు ఆకర్షించేశాయి. అందుకని పేతురు భక్తుడు ఒక మాట అంటాడు, 2 పేతురు 1:4,